3, 2, 1 ఒకటి 2 3 4 5 6. ఇప్పటి వరకు మా బామలు ఆడారు, ఇప్పుడు నేను చూపిస్తాను అంటున్నారు అక్షయ. మీరు అంటే మేము అంటామా? 3, 2, 1 స్టార్ట్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చిన్నప్పుడు అప్పుడెప్పుడో ఒక స్పూన్ లో ఆడేవాళ్ళం కదా. ప్రిన్సిపల్ వాళ్ళ ముందు ఆడితే, ఇప్పుడు ఇంతమంది ముందు ఆడితే కొంచెం టెన్షన్ వచ్చింది. ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు కరుణ అండ్ రాణి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఆ అలజడులు, సంఘటనలు ఇష్టమైన వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా ఎవరికైనా. సో అలా మీరు చెప్పుకునే రౌండే మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు వసంతి గారు. వసంతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. సో మనం పైకి ఎవరు అడిగినా బాగున్నాం అని చెప్తాం, కానీ లోపల ఉండే బాధను మాత్రం మన తోబుట్టువులు కానీ మన ఫ్యామిలీ కానీ చెప్పుకుంటాం. సో అది కుటుంబంలో భావించి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ మేము మా అమ్మ నాన్న ముగ్గురం పిల్లలం అంతే. మా లైఫ్ చిన్నప్పుడు నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు. మేము ఒక్కసారిగా గుడిలేని పక్షుల్లాగా అనాథలం అయిపోయాం. మా నాన్న సూసైడ్ చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు, అబ్బాయి లేరు అని. అబ్బాయి పుట్టలేదు అని సూసైడ్ చేసుకున్నారు? అవును సార్. నేను ఫస్ట్ పాపని. మా నాన్నకు నేను చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. కానీ నెక్స్ట్ బాబు పుడతాడు అనుకుంటే మళ్ళీ చెల్లెనే, మళ్ళీ నెక్స్ట్ తమ్ముడే వస్తాడు అనుకుంటే మళ్ళీ చెల్లెనే పుట్టేసరికి నాన్న చాలా అప్సెట్ అయిపోయాడు. అది జరిగి కూడా 30 years అవుతుంది డాడీ చనిపోయి. అంటే ఆ ప్రెస్టేషన్ లో ఆయన ఇంకా సూసైడ్ చేసుకున్నారు. చెట్ల మందు తాగింది. మీకు తెలుసా? ఆ ఊహ ఉందా మీకు? అప్పుడు అంత మెచ్యూర్ కాలేదు మైండ్. అది తర్వాత అమ్మకు కూడా బాగా బాధ అయిపోయింది. అందరు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు, ముగ్గురు అమ్మాయిలని మీ ఆయనే ఊరేసుకున్నారు, మీరు ఎలా సాదుతారు అని అమ్మకు కూడా చాలా ఇబ్బంది పడ్డది, బాగా బాధపడ్డది. ఇప్పుడు డాడీ చనిపోయిన తర్వాత మేమే అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాం. అమ్మకు భారం అవ్వద్దని నేను మ్యారేజ్ చేసుకున్నాను నా ఇష్టంగానే. ఇప్పటి వరకు కూడా మా పుట్టింటి నుంచి నేను రూపాయి పొందలేదు. మా ఆయననే అన్ని చూసుకున్నాడు. ఇప్పుడు చెల్లెలు ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది సార్. మీరే చేశారా? సెకండ్ చెల్లెకి లవ్ మ్యారేజే. ఫస్ట్ మా లవ్ మ్యారేజ్ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు సార్. మమ్మల్ని ఇప్పటి వరకు కూడా వెలేసినట్టుగానే చూస్తారు. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత కులం అదే క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల మమ్మల్ని దూరం పెట్టేసారు. ఇప్పటి వరకు కూడా అమ్మ హార్ట్ఫుల్గా నాతో మాట్లాడేది. అమ్మ నేను తప్పు చేసినాను అనుకుంటే నన్ను క్షమించు, నేను నీకు భారంగా ఉండొద్దని నేను మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇద్దరు చెల్లెళ్ళన్నా బాగుంటానని నేను ఆలోచించిన, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. మీ అమ్మగారి పేరేంటి? అంజమ్మ సార్. సో అంజమ్మ గారు నమస్తే. విషయం ఏంటంటే ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా మీరు ఇంకా పంతాలు అని పట్టింపులు అనుకోకుండా, తండ్రి లేడు, ఇప్పుడు తండ్రిని ఎలాగో తీసుకురాలేము, ఉన్న అమ్మాయినా 4 రోజులు తన దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దయచేసి మీ కూతురు ఇంతగా సారీ చెప్తుంది, ఇంత అందరి ముందు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడైనా శాంతించి సో తనతో ఉంటే, ఒక 2 రోజులు వచ్చి తనతో ఉంటే తను ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. అంతే కదమ్మా? నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి, తనని యాక్సెప్ట్ చేసి తనకి హ్యాపీగా ఇన్ని రోజులు ఆ బాధలన్నీ మర్చిపోతుంది మీరు కానీ వచ్చి మాట్లాడితే. సీరియస్లీ పుట్టింటికి వచ్చావు, అన్నయ్యతో చెల్లితో ఇలా మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేసుకున్నావు. మరి పుట్టింటికి వచ్చి ఏ ఫంక్షన్ జరగలేదు అనుకున్నావు, నువ్వు చీరా సారీలతోటే నువ్వు వెళ్ళాలి, ఇంత ఫ్యామిలీకి వచ్చావు కాబట్టి. ఇదండి ఇవాళ మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరింత ఎంటర్టైన్మెంట్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.